ఆర్ఎన్ హెల్త్ సిస్టమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఆర్ఎన్ హెల్త్ సిస్టమ్ ప్రీమియం కమ్యూనిటీ మెంబర్గా జాయిన్ అయ్యి అతి తక్కువ టైంలోనే ఓవర్ థింకింగ్ నుండి ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు తన అనుభవాలను షేర్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు బండారి సంగమేశ్ గారు. వెల్కమ్ బ్యాక్ బండారి సంగమేశ్ గారు. ఆర్ఎన్ హెల్త్ సిస్టమ్ కమ్యూనిటీ సభ్యులు తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఆరెంజ్ హెల్త్ సిస్టమ్ సభ్యులందరికీ మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సంగమేశ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్? చాలా బాగున్నాం సార్. ఇప్పుడు మన ఆరెంజ్ హెల్త్ సిస్టంలోకి వచ్చినాక తర్వాత చాలా హ్యాపీనెస్గా ఉన్నాం సార్. సార్, బండారి సంగమేశ్ గారు ఈ రోజు ఇంటర్వ్యూలో ఆరెంజ్ హెల్త్ సిస్టంలో ఎలాంటి రిజల్ట్ వచ్చిందో ఈ రోజు మనకి షేర్ చేయబోతున్నారు. మీకు మన ఆరెంజ్ హెల్త్ కుటుంబ సభ్యులందరికీ చాలా చాలా ధన్యవాదాలు సార్. ఓకే, చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఓవర్ థింకింగ్ నుంచి బయటపడ్డాను సార్. ఓవర్ థింకింగ్. నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఇప్పుడు గా ఉంటున్నాను సార్. ఓకే, ఆరోగ్యపరంగా చాలా బాగున్నాను సార్. ఆనందంగా ఉంటున్నాను కుటుంబ సభ్యులందరితో కూడా. కుటుంబ సభ్యులందరితో కూడా ఆనందంగా ఉంటాడు. ఓకే, సమాజం పట్ల అదేవిధంగా ఆధ్యాత్మికంగా మీరు ఎలా ఉంటున్నారు? ఆధ్యాత్మికం పట్ల చాలా బాగుంటున్నాను సార్. ఓకే. సమాజం పట్ల కూడా కృతజ్ఞత భావంతో ఉంటున్నాను. ఉమ్. భక్తి మన భక్తి విధంగా కూడా చాలా బాగుంటుంది సార్. నేను ఓకే, స్పిరిచువాలిటీగా చాలా బాగుంటున్నారు మీరు. స్పిరిచువాలిటీగా చాలా బాగుంటున్నాను. ఓకే, మరి బండార సంగమేశ్ గారు, మీరు ఆరెంజ్ హెల్త్ సిస్టంలోకి రాకముందు ఎలా ఉండేవారు? మరి ఆరెంజ్ హెల్త్ సిస్టంలోకి వచ్చిన తర్వాత మీరు వచ్చినటువంటి చేంజెస్ ఏంటి మా ప్రేక్షకులకు తెలియజేయండి. నేను చాలా విచారంగా ఉండేవాడిని సార్. నేను ఆరెంజ్ హెల్త్ సిస్టమ్ రాకముందు చాలా విచారంగా ఉండేవాడిని. ఓకే. దిగులుగా ఏ పని చేసినా సరైన పద్ధతిలో చేసేవాడిని కాదు సార్. సో ఏ పని కృతజ్ఞత ఉండేది కాదు. కృతజ్ఞత సరైన పద్ధతి చేసేవాడు కృతజ్ఞత భావం ఉండేది కాదు. ఎవరిని చూసినా కోపంగా ద్వేషంగా ఉండేవాడిని సార్. ఓకే, మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పడ్డాను సార్. మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డాను సార్. ఇప్పుడు ఎలా ఉన్నారు? చాలా ఖచ్చితంగా ఆరెంజ్ హెల్త్ సిస్టంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఎవరు నేర్పించలేనివి, ఎవరు తెలుసుకోలేనివి, ఓకే. ఎవరు కూడా చెప్పని విషయాలు మన ఆరెంజ్ హెల్త్ సిస్టంలో నేర్చుకున్నాం సార్. స్ట్రెస్, థింకింగ్, ఉద్రిక్తత, మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా కావచ్చు సార్ మన ఆరెంజ్ హెల్త్ సిస్టంలో. మరి మనం మరి మేడం గారు ఏమంటారు? మీరు మీరు చెప్పేటటువంటి విషయాలు వాస్తవమా కాదా అని చెప్పడానికి మన మేడం గారు ఒప్పుకుంటారా? ఇది ఎంతవరకు నిజం? సార్ నమస్కారం. సార్ హార్మోన్ సిస్టమ్ కు రాకముందు సార్ ఇతను చాలా విచారంగా, దిగులుగా, ఏదైనా పని చేసినా కూడా అది పూర్తి చేయలేకపోవడం, ఆ అసలు ఆరోగ్యం గురించి ఎక్కువ థింకింగ్ చేయడము, అసలు 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 మా తోటి ఫ్రీగా ఉండలేకపోతుండే. మంచిగా ఏదన్నా చెప్తే కూడా ఎక్కడనో ధ్యాస పెట్టి మా మాట కూడా ఆయనకు వినిపించకుండా నేను చెప్తే కూడా. కానీ మళ్ళీ మీ దగ్గర కోచింగ్ తీసుకున్న తర్వాత సార్ ఆర్ఎన్ సిస్టంలోకి వెళ్ళాక ఆయన కొద్ది రోజులే అవుతుంది వచ్చి కూడా, కానీ ఎంత మార్పు వచ్చింది అంటే సార్ అసలు చెప్పుకోలేనంత ఇది అనిపిస్తుంది. అంత బాగా రిజల్ట్ వచ్చింది సార్ మా ఆయనకైతే. ఆ, అతి తొందరగా మళ్ళా అది కూడా ఎక్కువ టైం కూడా పట్టలేదు సార్. ఎక్కువ 1 వీక్ ఉండొచ్చు అంతే సార్. 1 వీక్ లోనే మీకు చాలా స్పీడ్గా సార్ రిజల్ట్ వచ్చింది మేడం గారు. చాలా మంచిగా సార్ అందరినీ ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత మంచి విషయాలు చెప్తున్నాడు. కొంచెం కొంచెం నేను కొంచెం అరిచినా కూడా నిదానంగా మాట్లాడు, మంచిగా చెప్పు అని నాకు నేర్పిస్తుండు. నేను ఆయన ద్వారా ఆయన కంటే ఎక్కువ నేర్చుకుంటున్నా సార్ నేను. ఆయన ద్వారా ఆయనకన్నా ఎక్కువ ఈ యొక్క ఆరెంజ్ హెల్త్ టెక్నిక్స్ గురించి నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నాను స్పీడ్గా. అవును సార్, నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. కృతజ్ఞతలు తెలుపుతున్నా సార్ నేను ఆర్ఎన్ సిస్టమ్ కు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు, ఇప్పుడు సార్కి ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా అసలు ఈ యొక్క ఆరెంజ్ హెల్త్ సిస్టమ్లోకి రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆయన ఎక్కువగా బాగా ఓవర్ థింకింగ్ అదేవిధంగా ఫియర్తో ఉండేవారు ఎక్కువగా. సో అవును మీకు సార్. ఎలా అలా అధిగమించారా? మీకు ఎలా అనిపిస్తుంది అధిగమించిన తర్వాత? సార్ అతను చాలా మారిపోయిండు. అప్పుడు ఎలా ఉండే అంటే అసలు పని ఏదైనా పని చేసిండు అనుకో ఆ పని మీద ఎక్కువ ధ్యాస ఉండకుండే, ఓకే. కంప్లీట్ కూడా చేయకుండే.
నీరసంగా అసలు ఊకే హెల్త్ గురించి ఆలోచించి ఆలోచించి నాకు ఏమన్నా అవుతుందేమో అనే థింకింగ్లు ఉంటుండే. ఇప్పుడు అనేది సార్ అసలు ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఉంది అనేది కూడా మర్చిపోయిండు సార్ ఆయన. అంత బాగా రిజల్ట్ వచ్చింది సార్ ఆర్ఎన్ సిస్టమ్ ద్వారా. అంటే మా ప్రేక్షకుల తరపు నుంచి నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, అసలు సార్ రిజల్ట్ రావడం పక్కన పెడితే సార్ కన్నా మీరే బాగా రిజల్ట్ వచ్చినటువంటి వారిలా ఉన్నారు. మీరేమంటారు మేడం గారు? సార్ నాకైతే చాలా వచ్చింది. నేను థ్యాంక్ యూ. డేటా కూడా సార్ ఎంత బాగా నాకు ఏదన్నా ఈయన రాసినవి ఉంటాయి కదా సార్, హోంవర్క్ చాలా బాగా చేస్తాడు సార్. ఓకే. అది మొత్తం చదువుకుంటా నేను. చదువుకొని నాకు అందులో నచ్చినవి రాసుకుంటా, మళ్ళా రాసుకొని ఆ, ఆయన ఎన్నిసార్లు రాసిండో ఆయన కంటే ఎక్కువ డబల్ రాసుకుంటా. డబుల్ రాస్. రాసుకుని కొన్ని సొంతంగా కూడా క్రియేట్ చేసుకొని రాసుకుంటా సార్ నేను. ఓకే. ఉమ్, వెరీ గుడ్ మేడం, ఎక్సలెంట్. మిమ్మల్ని చూసి మాకే బాగా ఇన్స్పిరేషన్గా ఉంది. ఎందుకంటే చాలా మంది రిజల్ట్ రావాలని కోరుకుంటుంది కానీ అసలు రిజల్ట్ రావడానికి ఏం చేయాలో చేయరు. కానీ రిజల్ట్ రావాలని చాలా స్పీడ్గా కోర్సెస్లోకి వస్తుంటారండి. కానీ అతి కొద్ది మంది మాత్రమే ఆ సార్. రిజల్ట్ ఎలా రావాలి, ఏం చేస్తే బాగుంటుంది. ఉమ్, ఈ యొక్క ఆర్ఎన్ఎల్ టెక్నిక్స్ చాలా మంది చెయ్యాలని ఆతృతగా ఉంటుంది కానీ కొద్ది రోజులకే మిడిల్ డ్రాప్ అయిపోతుంటారండి. అంటే ఇది రిజల్ట్ వస్తుందో రాదో తెలియదు, ఏం జరుగుతుందో, సరే రాస్తాం, అసలు దీనివల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనే కొన్ని అనుమానాలతోనే సగం మంది మిడిల్ డ్రాప్ అయిపోతుంటారు. కానీ అవును. మిగతా కొంతమంది మాత్రమే సరెండర్ మెంటర్ అనమాట. అంటే సింగిల్ ఫోకస్, సింగిల్ గోల్, సింగిల్ మెంటర్, ఈ మూడు మీరు కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అతితో కూడా సార్తో పాటు మీరు మీ ఫ్యామిలీ అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో సార్ సార్, నేను ఇంకొంచెం మాట్లాడతా సార్. మాట్లాడండి, మా మాట్లాడండి. మా పిల్లలకు మంచి విషయాలు చెప్తున్నాడు. మా పిల్లలు కూడా మంచిగా వింటున్నారు. నాకు నాకు కూడా మంచిగానే చెప్తున్నాడు. నేను చెప్పింది కూడా ఆయన కూడా అర్థం చేసుకుంటుండు. అరే, నాకంటే మంచిగా నువ్వు కూడా చెప్తున్నావు సార్. లైవ్ కనిపించకున్నా నువ్వు పక్కకుండా అయినా మంచిగా విని నేర్చుకుంటున్నావు అని ఆయన కూడా నాకు చెప్తుండు సార్. రీజన్స్ ఇస్తున్నారు సార్, వెరీ గుడ్. ఇంకా ఎడ్యుకేషన్ ఏం కాదు కానీ కొంచెం మాట్లాడడానికి తడబడుతున్నా సార్. ఏం కాదు మేడం, ఇప్పుడు ఎడ్యుకేషన్కి మనం మాట్లాడడానికి ఎలాంటి సంబంధమే లేదు. ఇంకా మీతోటి మాట్లాడాలని చాలా ఉంది సార్ ఇంటర్వ్యూలా. చెప్పండి. ఆయన చాలా మారిండు. ఎంత మంచిగా మారిండు అంటే అంత మంచిగా మారిండు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఉమ్, ఎక్సలెంట్. సార్. మేడం గారు, మీకు అనిపిస్తుందా ఇప్పుడు మనం బయట ఏదైతే సమాజంలో చూస్తుంటామో ఈ ఉమ్, ఆధ్యాత్మిక కానివ్వండి, లేదంటే ఈ సామాజిక పరంగా, కుటుంబ పరంగా, అదేవిధంగా ఈ ఉమ్. మనీ పట్ల, అంటే ఈ మనీ హెల్త్ ఏదైతుందో దీని పట్ల ఆ, శారీరక పరంగా, మానసిక పరంగా ఈ యొక్క ఆరు కోణాలు ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ బయట నేర్పించేటటువంటిది ఇక్కడికి ఏదైనా డిఫరెంట్ వచ్చిందంటారా? చాలా సార్, చాలా డిఫరెంట్ వచ్చింది. అసలు నేనైతే ఆశ్చర్యపోయినా సార్. ఫస్ట్ లా అసలు నాకు తెలీదు సార్, మీ ఆర్ఎన్ సిస్టమ్ లా సార్, మా సార్ జైన్ అయ్యండి అని కూడా నాకు తెలీదు సార్. తెలియక ఒక రోజు మీరు మాట్లాడుతుర్రు, ఎవరు ఎవరు బావా, ఎవరు బావా, బావా అంటాను సార్ నేను. కారణం భావాలు. అంటే ఆ సార్, ఇట్లా నేను కోచింగ్ తీసుకుంటున్నా అంటే, అవునా బావా తీసుకో, నువ్వు కూడా మంచిగా ఉండాలి అని నేను చెప్పాను సార్. వెరీ హెల్త్ అనుభూతి ఉంటేనే మాకు మంచిగా, మన కుటుంబానికి మంచిగా, అమ్మ నాన్న కూడా సంతోషపడతారు. నువ్వు మంచిగా ఉంటేనే అని నేను కూడా చెప్పిన సార్ ఆయనకు. ఎక్సలెంట్. సో మేడం గారు, మీరు మన సార్ తరపున మీరిద్దరూ మనకు ఆరెంజ్ హెల్త్ కమ్యూనిటీ పీపుల్స్కి, అంటే సభ్యులకి మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి? సార్, ఆర్ఎం సిస్టమ్ ద్వారా చాలా బాగా నేర్చుకుంటున్నాము, నేర్చుకోబోతాము. ఇంకా కూడా మీరు చెప్పగలుగుతారు సార్. ఆ, వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు మంచిగా. వాళ్ళకు కూడా మైండ్ సెట్ అనేది మారుతుంది. ఇప్పుడు ఎవరైనా తీసుకున్న కోచింగ్ తీసుకుంటారు కదా సార్, వాళ్ళు Yes. కూడా మంచిగా మారుతారు, మంచిగా ఉంటారు. హెల్త్ పరంగా, మనీ పరంగా, అన్ని విధాల ఆలోచనలు అన్ని ఓవర్ కాకుండా మంచి ఆలోచనలతోటి ఉండాలని కోరుకుంటున్నాను సార్ నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆరెంజ్ హెల్త్ సిస్టమ్ ద్వారా మనకు కమ్యూనిటీ పీపుల్స్ అందరికీ కూడా మంచి హాట్ కేక్ లాంటి సమాచారం ఇచ్చారు. రిజల్ట్ అనేది ఇప్పుడు కూడా మనం ఎప్పుడైతే సింగిల్ ఫోకస్, సింగిల్ గోల్, సింగిల్ మెంటర్ని సరెండర్ అయ్యి మనసా వాచ కర్మణ మన యొక్క ఆ, ఈ యొక్క టెక్నిక్స్, ఆరెంజ్ హెల్త్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఇంప్లిమెంటేషన్ చేసి ఇది ఇది హోంవర్క్ ఇవ్వడమే కాకుండా
ఇంప్లిమెంటేషన్ అనమాట అండి. చాలా మంది ఇది సార్ నేను చేసేసానంటే చేయడం కాదండి. ఇక్కడ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే మనం యాక్షన్ ట్యాకల్గా ఉన్నప్పుడు మాత్రం రిజల్ట్ వస్తుంది. సో సంగమేశ్ గారిలో చూసేటువంటి విషయం ఏంటంటే ఆయన ఈ యొక్క హోంవర్క్ అనేది రాయడమే కాకుండా ఇంప్లిమేషన్ వెంటనే ఆ మరుసటి రోజు సార్ నేను ఇంప్లిమెంటేషన్ చేశాను సార్. సో తనతో పాటు ఏదైతే మనకు టెక్నిక్స్లో ఉన్నాయో కొన్ని నియమాలు ఉన్నాయి, ఏంటి మన పక్క వారికి మీ ఫ్యామిలీ మెంబర్స్ వీరందరికీ కూడా షేర్ చేయండి అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని చెప్పడం వల్ల మేడం గారు లాంటి వారు అంటే బండారు అనితి గారు, ఓకే, మీరందరూ కూడా చాలా స్పీడ్గా రిజల్ట్ రావడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మా యొక్క ప్రేక్షకులు మన యొక్క ఆరెంజ్ హెల్త్ సిస్టమ్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మీ ద్వారా మరికొంతమంది ఈ యొక్క టెక్నిక్స్ నేర్చుకోవడమే కాకుండా ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ వారిగా వాళ్ళు కూడా రిజల్ట్ తీసుకురావాలని వాళ్ళ యొక్క జీవితాల్లో కూడా అద్భుతమైన మార్పులు తీసుకురావాలని మనసావాచ కోరుకుంటూ మీకు కూడా ఒక భగవంతుని సంకల్పం అదేవిధంగా బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ శివ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం.